హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. కేజ్రీవాల్ రాజీనామాతోటి 3 రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టించబోతున్నాడు. ఆ రాష్ట్రాలు ఏంటి, వాటిల్లో తెలంగాణ పరిస్థితి కూడా ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో బీఆర్ఎస్ తోటి జత కట్టబోతున్నాడా, ఇద్దరు కలిసి కాంగ్రెస్ పార్టీకి కొత్తగా తలనొప్పులు తీసుకురాబోతున్నారని రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి. అయితే కేజ్రీవాల్ రాజీనామా వెనుక క్రేజీ స్కెచ్లు, క్రేజీ డ్రామాలు కూడా నడుస్తున్నాయి అన్నమాట. అసలు ఆయన ఏ ఉద్దేశంతో రాజీనామా చేయబోతున్నాడు, ఆయన వెనుకాల ఏమేమి స్ట్రాటజీలు నడుస్తున్నాయి అనేది ఆసక్తికరంగా ఉంది. అవేంటో మనం ఒకసారి గమనించి చూస్తే, కేజ్రీవాల్ ఎప్పుడైతే ఈ లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యాడో, అరెస్ట్ అయిన తర్వాత ఆయనకున్న క్రెడిబిలిటీ ఒక్కసారిగా పడిపోయింది. నిజానికి కేజ్రీవాల్ 2012లో ఆప్ పార్టీ స్థాపించినప్పుడు ఆయన అవినీతిని అంతం చేయాలి, లోక్పాల్ బిల్లును తీసుకురావాలి అని చెప్పేసి ఆయన ఒక నినాదం ఎత్తుకొని అన్నా హజారే గారికి సపోర్ట్ చేస్తూ ముందుకు వచ్చి ఆయన గవర్నమెంట్ సర్వీస్కి కూడా రాజీనామా చేసి ఆయన ఆప్ పార్టీని స్థాపించాడు. అప్పుడు లోక్పాల్ బిల్లును తీసుకొచ్చే క్రమంలో కాంగ్రెస్ పార్టీ మాట తప్పిందని చెప్పేసి 2013లో సీఎంగా అయిన తర్వాత కేవలం 49 రోజులకే రాజీనామా చేసి బయటకు వచ్చేశాడు. సో అంతటి కరేజ్ చూపించిన సీఎం ఒక్కసారిగా ప్రజలంతా ఆశ్చర్యపోయారు. కొన్ని వర్గాలు విమర్శించాయి, కొన్ని వర్గాలు మాత్రం ఇతను దమ్మున్న సీఎం, దమ్మున్న నాయకుడు అని చెప్పేసి ప్రజలు మెచ్చుకున్నారు. ఎందుకంటే ఒక వ్యక్తి సీఎం అవ్వాలంటే జీవితకాల పరిశ్రమ, జీవితకాల ప్లానింగ్, ఎంతో కష్టపడితే కానీ ఎన్నో రాజకీయాలు, ఎన్నో కుతంత్రాలు, లేకపోతే ఎన్నో రకాల స్ట్రాటజీలు నడిపిస్తే తప్ప ఒక వ్యక్తి సీఎం కాలేరు. సో అటువంటి పరిస్థితుల్లో సీఎం అయ్యాక కేవలం 50 రోజులు కూడా చేయకుండా రాజీనామా చేయడం అంటే అసలు జీవిత గోల్ ఏదైతే ఆశయం ఉంటుందో ఆ ఆశయాన్ని పూర్తిగా దెబ్బతీసుకున్నట్టే. అయినా సరే కేజ్రీవాల్ వెనక్కి తగ్గలేదు, మళ్ళీ పోటీకి దిగాడు. మళ్ళీ ఎలక్షన్స్లో భారీ స్థాయి మెజారిటీతో సీఎం సీట్లో కూర్చున్నాడు. ఈసారి ఏ అలయన్స్ ఏర్పాటు చేసుకోకుండా దర్జాగా పరిపాలన చేశాడు. ఢిల్లీకి ఉన్న అనేక సమస్యలను కూడా ఆయన రూపుమాపడానికి ప్రయత్నించాడు. సో ఇలా ఢిల్లీలో చక్రం తిప్పాడు కేజ్రీవాల్. ఎంతో కాలంగా షీలా దీక్షిత్ ఢిల్లీని ఏకఛత్రాధిపత్యంగా ఆవిడ పరిపాలించింది. అటువంటి ఆవిడకి దెబ్బ కొట్టడంలో కేజ్రీవాల్ సక్సెస్ అయ్యి ఢిల్లీ పీఠంలో జాతీయ నాయకులకి వణుకు పుట్టించాడు. అలా కొనసాగిన కేజ్రీవాల్ మోదీకి పెద్ద తలనొప్పిగా తయారైపోయాడు. 2014లోనే సీఎం అయిన సంవత్సరానికే మోదీకి ఆపోజిట్గా వారణాసిలో పోటీ చేసి ఆయన ఓడిపోయినా సరే మోదీకి సవాల్ విసరగలిగే నాయకుడు అని చూపించుకున్నాడు. మొత్తానికి అక్కడ కూడా దెబ్బతినడంతో కేజ్రీవాల్ మీద ఇక మోదీ అయితే దృష్టి పెట్టాడు. ఏ రోజుకైనా సరే కేజ్రీవాల్ నాకు పెద్ద ఏకుమేకవుతాడని చెప్పేసి మోదీ కేజ్రీవాల్ని ఏ విధంగా తొక్కాలి అని చెప్పేసి స్ట్రాటజీలు అమలుపరచడం మొదలుపెట్టాడు. ఇక గత ఎలక్షన్స్కు కొద్ది రోజుల ముందు అయితే దాదాపు ఒక 6 నెలల ముందు, 7 నెలల ముందు కేజ్రీవాల్ విపరీతమైన విమర్శలు చేయడాలు, మోదీని ఇరకాటంలో పెట్టడానికి నానా ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఇక మోదీకి కూడా సీన్ అర్థమైంది. అప్పటికే పార్టీ గ్రాఫ్ పడిపోయిందని గ్రహించిన మోదీ కేజ్రీవాల్ని ఏదో విధంగా ఇరికించాలని డిసైడ్ అయ్యాడు. అప్పటికే ఈ లిక్కర్ స్కామ్ను బయటకు తీసి కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని అవినీతి ప్రభుత్వంగా ముద్ర వేసి ప్రజల్లో దెబ్బతీయాలని చూశారు. ఎందుకంటే ఈ బీజేపీ పార్టీకి కేజ్రీవాల్కి ఇద్దరికీ కూడా కామన్గా ఉన్న ఫ్యాన్ బేస్ కావచ్చు, ఓట్ బేస్ కావచ్చు, ఏదయ్యా అంటే అప్పర్ మిడిల్ క్లాస్ అండ్ మిడిల్ క్లాస్ వీళ్ళే ఎక్కువగా ఉన్నారు. ఇందులో కూడా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఎక్కువగా ఈ రెండు పార్టీలను కూడా ఇది చేస్తూ వస్తున్నారు. కాబట్టి ఈ ఓటు చీలిక కూడా ఎక్కడైనా జరిగితే ఇక్కడే జరుగుతుంది అనే ఒపీనియన్ కూడా ఉంది. కాబట్టి అటువంటి జరగకుండా చూడడానికి, అదేవిధంగా ఆ క్లాస్ మొత్తాన్ని తమ వైపు తిప్పుకోవడానికి, తమకు ఎదురు తిరిగిన ఏ నాయకునైనా సరే భూస్థాపితం చేస్తానని చాటుకోవడానికి మోదీ గారు కేజ్రీవాల్ మీద దెబ్బ కొట్టారు. మనీష్ సిసోడియాతో పాటు అంతకు ముందే మరో 2 ఆప్ నాయకులు అరెస్ట్ అయి ఉన్నారు. వాళ్ళు ఇంకా జైళ్లలోనే ఉన్నారు. ఆ తర్వాత మనీష్ సిసోడియా, ఆ తర్వాత కేజ్రీవాల్, ఆ తర్వాత ఇదే కేసులో కవిత, వీళ్ళంతా అరెస్ట్ అయ్యారు. వీళ్ళందరూ కూడా బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళే అనేది స్పష్టం. ఇప్పుడు మొత్తానికి కేజ్రీవాల్కి బెయిల్ వచ్చి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత తన మీద పడిన అవినీతి మరకల్ని కడుక్కోవడానికి ఎటువంటి స్ట్రాటజీలు అమలు పరుస్తాడంటే ఒక్కసారిగా రాజీనామా చేస్తానని సంచలనం ప్రకటించాడు. అయితే కేజ్రీవాల్కి రాజీనామా చేసి సీఎం పదవిని తునప్రాయంగా వదులుకోవడం అనేది చాలా మామూలు విషయమని అందరికీ తెలుసు, అందరికీ అర్థమైంది కూడా. ఎందుకంటే గతంలోనే చూశారు ఇట్లా. కాబట్టి ఇప్పుడు ఈ రాజీనామా వల్ల ఏమైనా మేలు జరుగుతుందా కేజ్రీవాల్కి, ఆయనకున్న మరక పోతుందా అని గమనిస్తే ఖచ్చితంగా పోతున్నట్టుగా మనకు కొన్ని పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అందులో మొదటిది వచ్చేసి, ఏ అవినీతిని అయితే అంతం చేస్తానని వచ్చాడో ఆ అవినీతిని అంతం చేయాలి అని నేను కట్టుబడి ఉన్నాను అని చాటుకోవాలి. ఇప్పుడు రాజీనామా చేస్తే అది కుదురుతుంది. నిజానికి ఆయన ప్రభుత్వానికి ఫిబ్రవరి వరకు కూడా టైం ఉంది. అయినా సరే 2025 ఫిబ్రవరి వరకు టైం ఉంటే ఇప్పుడు నవంబర్లోనే ఏవైతే జార్ఖండ్, మహారాష్ట్ర ఈ 2 ఎలక్షన్స్ జరగబోతున్నాయి. కాబట్టి వీటితో పాటు ఢిల్లీకి కూడా ఎలక్షన్స్ జరిపేలా జరపాలనేది ఆయన ప్లాన్. సో అలా చేస్తే, ఇప్పుడు కానీ రాజీనామా చేస్తే ఖచ్చితంగా నవంబర్ కల్లా మళ్ళీ ఎలక్షన్ షెడ్యూల్లో ఢిల్లీ కూడా చేరుతుంది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాడు. మళ్ళీ తను సీఎం పీఠంలో కూర్చోవచ్చు అనేది ఆయన స్కెచ్. అయితే ఈ పరిధిలో ఒకవేళ అటువంటి ఛాన్స్ కానీ లేకపోతే జార్ఖండ్, మహారాష్ట్రతో కాకుండా
తర్వాత 2025లోనే వాళ్ళకి ఎప్పుడైతే టర్మ్ పీరియడ్ ఉందో అప్పటి వరకు కూడా కొనసాగాల్సిన పరిస్థితి వస్తే ఆయనకు బదులుగా మరొక వ్యక్తిని ఆ సీఎం సీట్లో కూర్చోబెట్టాలి. ఒకవేళ అలా చేసినా సరే అది ఒక రకంగా పార్టీకి ప్లస్సే అవుతుంది. ఎందుకంటే పదవిని కూడా తృణప్రాయంగా వదులుకొని బయటకు వచ్చాడు. ఇప్పుడు ఎలక్షన్లో వర్క్ చేస్తూ ఉన్నాడు. అనేక రాష్ట్రాల ఎలక్షన్లు ఇప్పుడు ఈ 2 రాష్ట్రాల్లో కూడా ఆప్ పోటీ చేస్తుంది. అదేవిధంగా హర్యానా ఎలక్షన్ కూడా ఉంది. సో ఈ హర్యానా ఎలక్షన్లో ఆప్ని ముందుకు తీసుకురావడం, ఆప్కి పట్టం కట్టబెట్టడం అనేది ఇప్పుడు ఆయనకున్న మెయిన్ గోల్. ఇవన్నీ కూడా సీఎం పదవికి రాజీనామా చేస్తే ఇంకా ఆయన క్రెడిబిలిటీ పెరుగుతుంది. కేజ్రీవాల్ నిజాయితీగా పనిచేస్తున్నాడని ప్రజల్లోకి వెళుతుంది. కాబట్టి ఇది దృష్టి పెట్టారు. ఇక హర్యానాలో ఎటువంటి పరిస్థితి అనేది నేను గతంలో ఒక వీడియోలో మాట్లాడాను. హర్యానాలో ఇప్పుడు సిక్కుల మెజారిటీ ఉన్న స్టేట్ కాబట్టి అక్కడ పరిస్థితి ఎక్కువగా ఆప్కు అనుకూలంగానే ఉంది. ఖచ్చితంగా బీజేపీని దించొచ్చు అని ఆప్ భావిస్తుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీతోటి ఓటు చీలిక అయ్యే పరిస్థితి ఉన్నా మరి ఎటువంటి స్ట్రాటజీలు నడుపుతారనేది చూడాలి. ఎందుకంటే ఆప్కి ఇక్కడ విజయం అంత ఈజీ కాదు. కొన్ని పాసిబిలిటీస్, కొన్ని పాజిటివ్ యాంగిల్ ఆప్కు ఉన్నా సరే అక్కడ కాంగ్రెస్ బలమైన ఇదిగా ఉంది పార్టీగా. కాబట్టి ఏం జరుగుతుందనేది ఇప్పుడు ఆసక్తికరం. ఇదొక యాంగిల్ అయితే, ఒకవేళ రాజీనామా చేస్తే తన ఇల్లు ఏదైతే ఉందో శీష్ మహల్ అని తను ఇప్పుడు నివాసం ఉంటున్న ఇల్లును వదిలేసి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇలా వదిలేసే పరిస్థితుల్లో ఆయన ఏదైతే దాదాపు ఆ ఇంటి కోసం 45 కోట్ల రూపాయలతోటి బాగా లగ్జరీగా ఇంటీరియర్ సెటప్ కావచ్చు, మోడిఫికేషన్స్ కావచ్చు చేశారట. సో ఇంత ఖర్చు, ఇంత లగ్జరీస్గా ఇంత ఖర్చు ఎలా పెట్టారు మీరు అని చెప్పేసి బీజేపీ కూడా బాగా విమర్శించింది. ఈ విమర్శల్లో భాగంగా ఇప్పుడు ఆ ఇంటి మీద ఇంత ఖర్చు ఎలా వచ్చిందని చెప్పి ఎంక్వైరీ కూడా జరుగుతూ ఉంది ఇప్పటికీ కూడా. ఇందులో 3 ఇంజనీర్లను కూడా సస్పెండ్ చేశారు. ఎవరైతే ఆ రినోవేషన్కి ఇంజనీర్లు అపాయింట్ అయ్యారో వాళ్ళని సస్పెండ్ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఇంటిని వదిలేయడం ఆయనకి అంత ఇష్టంగా లేదు. కానీ ఈ రాజీనామా చేసిన తరువాత ఒకవేళ ఈ ఎలక్షన్ అనేది త్వరగా నవంబర్కే వస్తే ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కూడా కొనసాగుతారు. కాబట్టి ఏ ఇబ్బంది లేదు. ఒకవేళ అలా జరగకపోతే మాత్రం చేయాల్సి ఉంటుంది. సో ఆయన డౌట్ ఏంటంటే నవంబర్ కల్లా ఎలక్షన్కి తీసుకువెళ్ళాలనేది ఆయన ప్లాన్. ఇదొక యాంగిల్ అయితే, మరొకటి వచ్చేసి ఢిల్లీలో ఆ సీఎం అధికారాలు కూడా బాగా కుచించుకుపోవడం. సీఎంగా మీరు సెక్రటేరియట్కి వెళ్ళి సంతకాలు పెట్టకూడదు, ఏ పథకాలని మీరు మీ స్వతహాగా సంతకాలు పెట్టి అమలుపరచకూడదు అని చెప్పేసి కోర్టు ఆదేశాలు ఇచ్చింది. సో ఇవి కాస్త ఇబ్బందికరమైన ఆదేశాలు. తన ఇంటిని కూడా ఆఫీస్గా వాడకూడదు అని చెప్పేశారు. సో ఇట్లా చెప్పడంతో ఇక కేజ్రీవాల్ కేవలం ఇంట్లో కూర్చోవడమే పని, సీఎంగా లేనప్పుడు ఏం చేయాలి ఇంకా ఆయన? కాబట్టి ఇది సీఎంగా ఉన్నా సరే సీఎం పదవిలో లేనట్టుగా అయిపోయింది పరిస్థితి. దాని బదులు డైరెక్ట్గా రాజీనామానే చేసేస్తే అదేదో ఆ క్రెడిట్ తన ఖాతాలోకి వస్తుంది అని చెప్పేసి కేజ్రీవాల్ ఆలోచిస్తున్నారు. ఆయన ఒక భక్తు రాజకీయ నాయకుడే, కాకపోతే కొద్దో గొప్ప ప్రజల మన్నన, అవినీతిని అంతం చేయాలని వచ్చాడు కాబట్టి కొద్దో గొప్ప అటువంటి మన్నన అయితే అందుకున్నాడు. మరి ఈ విషయంలో ఖచ్చితంగా ఆయన పదవికి అయితే ఇబ్బంది అయితే ఎదుర్కొన్నాడు. అలాగే గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ ట్రెజరీ ఆఫ్ ఢిల్లీ అని చెప్పేసి ఒక కొత్త చట్ట సవరణ అయితే జరిగింది. సో ఈ సవరణ జరగడం వల్ల జరిగిన మిస్టేక్ ఏంటంటే ఢిల్లీలో ఆయన అధికారాలు, సీఎంగా ఆయన అధికారాలు తగ్గి గవర్నర్ గారి అధికారాలు పెరిగాయి. అంటే ఢిల్లీ పరిపాలన అనేది ఇప్పుడు ఇద్దరి చేతుల్లోనూ ఉంటుంది. సీఎంకి అధికారాలు ఉంటాయి, గవర్నర్కి కూడా ఉంటాయి. కాబట్టి ఇందులో గవర్నర్ చాలా కాలంగా బీజేపీ నుంచి వచ్చిన గవర్నర్ కాబట్టి ఆయన ఆ పార్టీకి ఫేవర్ చేయడంలో భాగంగా కేజ్రీవాల్ని ఇబ్బంది పెడుతూ వచ్చాడు. అనేక చట్టాల విషయంలో నిర్ణయాలు తీసుకోవాల్సింది నేను అని చెప్పేసి గవర్నర్ కేజ్రీవాల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే ఆయన పెద్ద తలనొప్పిగా తయారైంది. సో ఈ గవర్నర్ అధికారాల విషయంలో కూడా ఆయన అసంతృప్తితో ఉన్నాడు కాబట్టి ఏకంగా రాజీనామా చేసి ఎలక్షన్కి వెళ్ళిపోతే ఇక ఏ ప్రాబ్లం ఉండదు అనేది మరొక ఆలోచన. ఇలా రకరకాలుగా కేజ్రీవాల్ ఆలోచిస్తున్నారు. ఇదొక యాంగిల్ అయితే, ఇక ఈ రాజీనామా చేసిన తర్వాత ఇదే స్ట్రాటజీలో బీఆర్ఎస్తో కూడా ఒక ఒప్పందంతో ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తుంది. సో ఏ విధంగా అంటే, బీజేపీకి వ్యతిరేకంగా ఎప్పుడైతే కేసీఆర్ స్టాండ్ తీసుకున్నాడో అప్పటి నుంచి కూడా ఆ కేసీఆర్ని బీజేపీ ఇబ్బంది పెడుతూ వస్తుంది. ఈ కేసు విషయంలో కూడా ఇంతవరకు ఏ సాక్ష్యాధారాలు నిరూపించలేకపోయింది సిబిఐ. అయినా సరే కవిత మీద పడ్డ ఆ మచ్చ అయితే పోలేదు ఇప్పటిదాకా. సో ఈ మచ్చను కడిగేయడానికి కేజ్రీవాల్ స్ట్రాటజీనే ఇక్కడ పాటించాలంటే కేజ్రీవాల్ తోటి కాస్త కుమ్మక్కైపోయి ఆ పార్టీని కూడా ఇక్కడికి రంగంలోకి దించాలి అని చెప్పేసి కేసీఆర్ ఆలోచిస్తున్నట్టుగా వీళ్ళిద్దరూ, అంటే కేసీఆర్ ఒప్పందంలోకి దిగినట్టుగా మనకైతే వార్తలు వస్తున్నాయి. సో ఇది కానీ జరిగితే ఇది ఇంకా పెద్ద న్యూస్ అవుతుంది. ఎందుకంటే హైదరాబాద్లో బీజేపీ కూడా చాలా కాలంగా పోరాడి ఇప్పటికీ కొంత శక్తి కూడగట్టుకుని మొన్న ఏదైతే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కావచ్చు, అదేవిధంగా మొన్న జరిగిన ఎలక్షన్స్ కావచ్చు, కొన్ని సీట్లు అయితే గెలవడం జరిగింది. దీనికి చాలా టైం పట్టింది. ఇక ఆప్ అయితే ఏదో ఉందన్నట్టుంది, కానీ ఇప్పటిదాకా ఆప్కి సంబంధించి ఒక సరైన ప్రణాళిక కానీ సరైన నాయకుడు కానీ ఇక్కడ తయారు కాలేదు. దీన్ని అవకాశంగా చేసుకుని బీఆర్ఎస్ తోటి ఒక విధమైన పొత్తులోకి దిగి ఆప్ తన నిజాయితీని నిరూపించుకుంటూ ఇక్కడ పోరాడాలని డిసైడ్ అయినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఇది కానీ జరిగితే కాంగ్రెస్కి ఇబ్బంది, ఎందుకంటే ఇక్కడ ఉన్నది కాంగ్రెస్. సో కాంగ్రెస్ మీద కౌంటర్లుగా ఇది పరిణమించే అవకాశం కూడా లేకపోలేదు. ఇప్పుడు హర్యానాలో కూడా అదే పరిస్థితి. హర్యానాలో కాంగ్రెస్తోనే పోరాడాలి ఇప్పుడు.
ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా కాంగ్రెస్తోనే పోరాడాలి. సో ఈ రెండింటిని బేస్ చేసుకొని కేసీఆర్ని అక్కడ, అలాగే కేజ్రీవాల్ని ఇక్కడ వాళ్ళ స్ట్రాటజీస్ ఉపయోగించబోతున్నారనేది ఇక్కడ ఆయన కనిపిస్తున్న ప్లాన్. మరి ఏం చేస్తారనేది చూద్దాం.